హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మహిమ కలిగిన రాజానికే స్తోత్రం. జీవము కలిగిన ప్రభువానికే స్తోత్రం. సర్వాధికారుడానికే స్తోత్రము చెల్లిస్తున్నాం. యేసయ్యా ఈ సమయంలో తండ్రి ప్రభువా మంచి విశ్రాంతి దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. మంచి విశ్రాంతి దినాన్ని బట్టి నీకు స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. మరి సమయంలో దేవుని బిడ్డలారా ఒకసారి మరి గమనించండి. మరి 6 రోజులు కష్టపడి 7వ రోజు దేవుని మందిరికి వచ్చి మనం దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి, దేవుని స్తుతించాలి. దేవుని బిడ్డలారా మరి గ్రామ ప్రజలారా అదే రీతిగా కొత్త కుమారిగూడెం మరి కొత్త కుమారిగూడెం నాను దాదులోనే ఒకసారి ఏంటంటే దేవుడు యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు నిజమైన రక్షకుడు, యేసు ప్రభు నిజమైన పరమ వైద్యుడు. కాబట్టి గమనించండి, యేసు ప్రభు అందుకనే ప్రయాసం పడి భారం మోసుకుంటున్న సమస్త తరుణారా నా వద్ద రండి, ఇదో దేవుడు కడగమంతో. అందుకనే సుఖ వాక్యత మంత్రిస్తుంటే నా మందిరం వారంటి, నా గుడి దగ్గర వారంటి, నాకు నమ్మకం తెలితే నాకు నమ్మకం నన్ను నీకు సాధ్యము కీర్తనిదో యేసు ప్రభు వారు యతముతో. అందుకనే యేసు ప్రభు నమ్మితే, యేసు ప్రభు నమ్మితే మన రోగము, మన బాధ, మన దుఃఖము, మన వ్యాధను అన్ని యేసు ప్రభు తీసి వాడుతనిదో యతముతో. ఈ సమయంలో మరి గమనించండి, మనం ఈ లోకంతే, ఈ భూలోకంతే శాశ్వతము కాదు గాని పరలోకము శాశ్వతం, పరలోకం నిత్యము. మనం 2వ జన్మలో మరి పరలోకం అందవాలి కాబట్టి దేవుడు కేశవించారు. అందుకనే మీరు నన్ను నమ్మి పాపం విడిచి మారు మనసు పొంది పరిశుద్ధంగా నా కోసము బ్రతకండి, నా కోసము జీవించండి. అందుకే నన్ను మీకు పరలోక రాజ్యనీతని కేశవంతో దాదులోనే నాను చెల్లెలు తమ్ముడు క్యాన్సర్కి దేవుడు వాక్యతమంతో తెలితే దేవుడు మనకు మరి మనం దేవుని దగ్గర నుంచి పుట్టి భూలోకం వస్తారు కాబట్టి ఆ దేవుడు కరగమంతో భూమి ఆకాశం పుట్టికెత్త దేవుడు, భూమి ఆకాశాన్ని మానవ జాతిని పుట్టికెత్త దేవుడు కరగమంతో. ఈ సమయంతే నాయక వాళ్ళకు మీకు నన్న సహాయం కీర్తనతో మనను బెసరకొట్టు మరి కష్టం వచ్చేనా, బాధ వచ్చేనా, దుఃఖం వచ్చేనా, రోగం వచ్చేనా మనం వాక్యంతే మరి బెసరకొట్టు మరి పైసా ఖర్చు చూడి మరి ఖర్చు వాటి ఇంకా అక్కడ చూడకెత్తి కూడా ఆయన బెసరకొట్టు దుఃఖము రోగము తగ్గలకే ఆశం నింటే తగ్గిన వాళ్ళకి ఆశం నింటే మరి ఈ సమయంలో దేవుడు వాక్యతమంతాడు. మీ రూపాయి 1 రూపాయలు కూడా ఖర్చు మాటల అవసరమైతే నా యువాసు విశ్వాసంతో నాకు తాళెత్తే, విశ్వాసంతో నాకు తాళెత్తే నన్ను మీకు సహాయం కీర్తనితో. కానీ ఈ సమయంలో యేసు ప్రభు నమ్మవాళ్ళెత్తే డబ్బు ధనము అవసరమైతే యేసు ప్రభు నీ పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో మంచి విశ్వాసంతో దేవుని విశ్వాసం నమ్మకం వాటి యేసు ప్రభుని తాళెత్తే ఖచ్చితంగా యేసు ప్రభు నీకు సహాయం కీతో, యేసు ప్రభు నీకు స్వస్థపరచుతో, యేసు ప్రభు నీకు నడకీతో. మరి అందరూ మనం దేవుని పిల్లవాళ్ళమే, దేవుడు మన పుట్టికితో, దేవుడు మనకు జీవమితో, దేవుడు మనకు ప్రాణమితో, దేవుడు మనకు ఆత్మనితో. దేవుడు అందుకే బాధ్యతలు తిరుగుతుంది. యేసు మసి బాధ్యతలు తిరిగిలో నన్ను మీకు ప్రాణం వాడతాను, నన్ను మీకు జీవం వాడతాను, నన్ను మీకు ప్రాణం వాటి జీవం వాటి మీకు శరీరం ఇస్తాను, మేధులు ఇస్తాను. మీరు నా కోసం బ్రతకవాలి, నా కోసం జీవించవా. నిజమైన దేవుడుతున్నానా, తిరిగిన దేవుడుతున్నానా, వేస్తన దేవుడుతున్నానా, ఇదో దేవుడు కనుగొనించారు. ఈ సమయంలో దేవుడి మధ్య వర్తించే నీకు నీవు నిమ్మాన్ని ముట్టే బిడ్డ అంతా దేవుడి మధ్య వాసు దేవుడు తలస్తే నీకు సంతోషం దొరికిందా, సమాధానం దొరికిందా, నీకు ఆనందం దొరికిందా, నీ దుఃఖం బాధ రోగం సొమ్మే దేవుడు
దేవుడు నమ్మి దేవుని పరు విశ్వాసం వాటి దేవుడు తలక్కరితే దేవుడు నీకు నమ్మకముగా నీకు దేవుడు నువ్వు నమ్మి తలక్కరి దేవుడు నీకు నీ రోగము నీ దుఃఖము నీ బాధ నీ అన్నింటి కథముతో నీకు నడకి తరితో నీకు సమాధానం నీ తరితో దేవుని పిల్లలారా ఈ కొత్త కుమ్మరి కూడా నాటిను నానో దాతనుడు నూని మరి తొమ్మిది సొబ్బెత్తోడు కూసి కాకులు దాదో మార్పిడి కేంద్రండి మరి ఈ లోకంకే శుద్ధ సారా పోగో మందిని తెచ్చి కోట్ల బీరి తెచ్చి బెసర్కో కుటుంబ పరివారతో పాడాసుదాయితు డొనిదాయితు దెయ్యం ఇది దెయ్యం పని సైతాన పని దెయ్యం వాక్యతినుతి ನಿಮ್ಮ ಪಾಡೈನು ನಿಮ್ಮ ಇದುನು ಆದಿತಿನು ನಿಮ್ಮ ಪಾಡಾಸು ಡೊಲೈತು ಸೈತಾನಿಕ ಕೆಲಸ ನಿಂತಿ మరి సమేతే కేంద్రకి సైతాన మాట కేస్తుంటే మీరు పాడాస్తాతి సైతాన మాట కేస్తుంటే డొనిదాతి సైతాన మాట కేస్తుంటే సైతాన మీకు ఔషధ దేవుని వింటారా మనమందరం దేవుని పిల్లలం దేవుని మార్గమేస్తూ దేవుని కుటుంబం దేవుని పరివారం దేవుడింటే కాపాడే దేవుడు దేవుడింటే బాసాకిన దేవుడు దేవుడింటే రక్షించిన దేవుడు దేవుడింటే నడకిన దేవుడు దేవుడు అర్థం దేవుడింటే అర్థము దేవుడు నడకిన దేవుడు దేవుడు కాపాడిన దేవుడు ప్రేమించిన దేవుడు జాలి కలిగిన దేవుని పిల్లలారా ఈ సమయంలో మనం ఈ లోకంలో ఉండడానికి తినడానికి కానీ నువ్వు నిజంగా దేవుడు నువ్వు బతకమని నీకు పుట్టిస్తాడు నీకు 100 కాలము 100 సంవత్సరాలు దేవుడు నువ్వు లోతు వలసిన బతకమని నీకు దేవుడు పుట్టికేసిస్తాడు దేవుడు నీకు పుట్టికేసు నీకు చక్కటి ముందే పిల్లకి నింతో బతకవలేదు నువ్వు నరకుంటే బతుకుంటా 20, 30, 40, 50 సంవత్సరాలు బతుకుంటా ನಿಮ್ಮ ಸುಟ್ಟ ಸಾರ ಹೋಗುವ ಮಂದಿని తెచ్చి నీ జీవితం పాడుకేసు ನಿಮ್ಮ డొయ్యలో నించి ముందే పిల్లకి పట్టించుకుంటా ముందే పట్టించుకుంటా నానో దాదా ఖేద దేవునికి నించే ఈ సమయంలో నీకే కరగలుతో ನಿಮ್ಮ సారదే సుట్టానే ಹೋಗೋನೆ పాడాసు నేడు నాడు డొయ్యల పరిస్థితి నించ ನಿಮ್ಮ ಸುಟ್ಟ ಸಾರ ಹೋಗುವ ಮಂದಿని తెచ్చి డొయ్యత్రితే నీకిసుకుంటాం తప్పు నీకు మరణం తప్పు నిన్ను కిసుకుంటే గాని కరవమంతి కిసుకుంటే గాని కేయమంతి నానో దాదా నిమ్మని ఆత్మ కిసుకుంటే గాని కేయమంత గుళ్ళ దేవుడు సిద్ధమయ్యో దేవుడు బాగా జీవకి కిసుకుంటే గాని అనుచిత జీవకి మీరు పాపం గురించి మీరు పరిశుద్ధంగా వచ్చి మీరు నాకు నమ్మి డొలెత్తుంటే పరలోక రాజ్యం మీకు సోటు మించే పరలోక రాజ్యం మీకోసమే నన్ను ఏర్పాటుకి ఇస్తాను దేవుడు కనుగొనిస్తే ఈ రోజు నాలో దాదులోని కొత్త కుమ్మరి కూడా నాలో దాదులోని పిల్ల పాపులందరూ కేచి దేవుడు కెతముతో నాయక వరటి ನಿಮ್ಮ నాయకత్వంటే నీకు సహాయం కీర్తన నీకు జల కీర్తన సమాధానం కీర్తన సంతోషం కీర్తన ఆనందం కీర్తన దీని खुशी सब देता हूं मैं जो దేవుడి के सोमिंता యేసు మచి సొప్పే దీని खुशी సొబే కీతో దేవుడు కరిస్తే దేవుడి దగ్గర వాసు దేవుడు తరచుంటే దేవుడు ఖచ్చితంగా సహాయం కీతో ఈ సమయంలో యేసు ప్రభుని నమ్మాటి పరలోకం చేరాటి యేసు ప్రభుని నమ్మాటి స్వర్గం చేరాటి యేసు ప్రభు నమ్మితే యేసు ప్రభుని మందితే వంతరితే నీకు స్వర్గం దొరకనుంటా మీకు పరలోకం దొరకనుంటా ఈ సమయంలో మనందరూ దేవుని యేసు ప్రభుని నిజమైన దేవుడు యేసు ప్రభుని నమ్మాటితో మీకు దేవుని పేరితే తెల్లపరచడం దేవుని పిల్లలారా మనమందరము దేవుని పిల్లలమే కానీ మన దాదో బాపుని తప్పేస్తారు కాబట్టి నేటి తీరతే ఇలా విడిగా వింటారు మన దాదు బాపుని తప్పేసి మన దాదు బాపుని విడిగా మంచి వెళ్ళేసి నేటి తీరతే మన దాదో బాపుని వేదవించరు అదే మనం కూడా వింటాం కానీ ఈ పాప జీవితం ఈ రోజు జీవితం మన కోరు
కొత్త జీవితం కావాలి, కొత్త బతుకు కావాలి. దేవుడు నాకు నమ్మితే కొత్త జీవితం, కొత్త బతుకు ఈ తల్లిలో చెత్తముంటారు. దేవుడు నీ బాగా పుట్టికింట తెలుసా? కమే కింద డోడ కూర్చి తింటూ నీ ముద్దే పిల్లకి పోలపై చెత్తరిస్తే డోడ మనం తినేవారు సుట్ట సారా పోగో తెచ్చి ముద్దే పిల్లకి పట్టించుకుంటా రోగవాసి గుకావాసి డెంగు జాలకు మలేరియా జాలకు పైకాపు జాలవాసి డొల్లాజనాల దేవుని పిల్లలారా, దేవుడికి మతమయ్యో, ఇది మతమయ్యో పరలోకం దాని మార్గం మంచి పరలోకం దాని మంచి మార్గం, మంచి జీవితం, మంచి బతుకింది. దేవుని పిల్లలారా గమనించండి అందరూ. మరి దయచేసి దేవుని మందితే వాయవలితో మీకు దేవుని ప్రేమతో తెలియపరచముతో మరి అందరూ యేసు ప్రభువుని నమ్మితే నీలోతే సంతోషం, సమాధానం, ఆనందం అంట. దేవుడు నీకు తోడమంటాడు, దేవుడు నరక పేరు కాపాడుతాడు. దేవుడు నువ్వు దేవుడి కోసం నమ్మకంగా నిలబడుతుంది, దేవుడు నీ కోసం నిలబడుతాడు, దేవుడు నీకు నలకీతాడు, దేవుడు నీకు సహాయమకీతాడు. దేవుని పిల్లలారా ప్రార్థనకి కాదు, ప్రేమ కలిగిన యేసయ్య వందనాలు చేస్తున్నాం ప్రభువా. గొప్ప దేవుడానికే స్తోత్రం, సత్యవంతుడానికే స్తోత్రం, జీవము కలిగిన దేవానికి వందనాలు. ఈ సమయంతే నీకే స్తుతి స్తోత్రము వందనాలు చేస్తున్నాం ప్రభువా. యేసయ్యా నీకే స్తోత్రము నాయన. మా కొత్త కుమారుడు కూడా నాటరి నీవే సాహిబుకితో ప్రార్థన కీర్తు, కృప చూపితో ప్రార్థన కీర్తు, కనికరం చూపితో ప్రార్థన కీర్తు, దయ చూపితో ప్రార్థన కీర్తు. ఈ మా కొత్త కుమారుడు కూడా నాటని మీరు మార్చండి ప్రభువా. ఈ నాటే ప్రభా, ఈ నా ప్రభా అలాంటి సుట్ట సారా పోతో మందిని త్రిజోలే పాడేస్తా ఇతర ప్రభా నీకు వందన. అయా ముద్దే ముద్దలు సుట్ట సారా ఉంది, ముద్దే ముద్దలు గొడవాసి అయా మత్తుంది ముస్పిడి అయా దయ్య మీద అవకాశించి ప్రభా నీకే స్తోత్రం. ఆత్మ కూడా నశించడానికి నీకు ఇష్టమైన ప్రభా. అందరి నిజమైన దేవుడు యేసు ప్రభుని నీకే తెలుసుకునేవాళ్ళ ప్రభా, అయా రక్షించబడ్డవాళ్ళ ప్రభా, మారు మనసు పొందేవాళ్ళ ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రం నాయన. గొప్ప దేవుడా నీకే స్తోత్రం, ప్రేమ కలిగిన తండ్రి నీకే స్తోత్రం నాయన. ఈ సమయంలో సాహిబుకి మీతో ప్రార్థనకి ప్రభువా నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావం మీరు కూడా పొందుకోమని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రం నాయన. మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన పరలోక రాజ్యం చేర్చుకోమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ కొత్త కుమారుడు కూడా నాటని యేసుక్రీస్తు నామంలో నీవే మార్చ ప్రభువా, నీవే రక్షించ ప్రభువా. తండ్రి నీకు వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రము నాయన. గొప్ప దేవుడా నీకే స్తోత్రం, ప్రేమ కలిగిన తండ్రి నీకే స్తోత్రము నాయన. ఈ సమయంలో ఈ నాటని నీకైతే వాటడం, ఈ గ్రామాన్ని నీకైతే వాటడం అయా తండ్రి. యేసయ్య సుట్ట సారా పోగో మందిని చిన్నడోరు, అబద్ధమాలడోరు, దొంగతనం కీడోరు అయా తండ్రి. యేసయ్య తాగబోతులు, తిరగబోతులు, ప్రభాతాన్ని తాగబోతులు, తిరగబోతులు, దొంగోలు, వ్యభిచారులు, నరహంతకులు యేసు నామంతో మార్చ ప్రభువా. వందనాలు చేస్తున్నాం ప్రభువా. రోత బతుకు, కుక్క బతుకు, పంది బతుకు నుంచి యేసు నామములో మార్చండి. తాగబోతు బతుకు నుంచి మార్చండి యేసయ్యా. అందరు నీ పిల్లకి, అందరు మంచి వారే, కానీ సారదయము, సుట్టదయము, పొగదయము, మండదయము ఒకటి పాడికి శోభించే ప్రభువా నీకు వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రము నాయన. గొప్ప దేవుడా నీకే స్తోత్రం, ప్రేమ కలిగిన తండ్రి నీకే మహిమ చెల్లిస్తున్నాం, నీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ సమయంలో జ్ఞాపకం చేయని ప్రభువా నీకే స్తోత్రము నాయన. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి.
నీకు వందనాలు అయా. కొత్త కుటుంబము, కొత్త ఆత్మలు, కొత్త బిడ్డలు యేసు నామంలో వచ్చుదురుగాక ప్రార్థన కీర్తం అయా. తండ్రి అందరు నిజమైన దేవుడు యేసు ప్రభుని అయా తెలుసుకుందురుగాక ప్రార్థన కీర్తం యేసయ్య. అందరూ అయా వారి మోకాలు, వారి నాలుకలు యేసు నామములో నీ మందిరంలో వంగబడునుగాక ప్రార్థన కీర్తం యేసు నామములో వారి నాలుకలని స్తుతించుదురుగాక ప్రార్థన కీర్తం. దేవా యేసయ్య ముందే పిల్లలు చక్కగా నీకు నమ్మి నిజమైన దేవుడు యేసు ప్రభుని నీకే తెలుసుకొని అయా పరలోకం సంపాదించడానికి అయా తండ్రి స్వర్గ రాజ్యం సంపాదించడానికి నీవే సహాయం కీమిలో ప్రార్థన కీర్తో ప్రభు నీకు వందనాలు యేసయ్యా. బెసర్ములు రోగ తెమింటారు, బెసర్ములు దుఃఖ తెమింటారు, బెసర్ములు కష్ట తెమింటారు. తండ్రి నీకు వందనాలు అయా. యేసయ్యా నీకే స్తోత్రము నాయన. అయా బెసర్ములు కష్టతే దుఃఖతే రోగ తెమింటారు. యేసు నామములో నీవు స్వస్థపరచ. యేసు నామంతో నలకి మీతో ప్రార్థన కీర్తం. యేసు నామంతో విడుదల మీతో ప్రార్థన కీర్తం. యేసు నామంతో బాగుతూ మీతో ప్రార్థన కీర్తం. యేసయ్యా నీకు వందనాలు. డాడీ నీకే స్తోత్రము నాయన. గొప్ప దేవుడా నీకే స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా నీకు వందనాలు. ఈ పరిచర్య అభివృద్ధి పరచండి, ఈ పరిచర్య విస్తృంపచేయండి, ఈ సంఘాన్ని అభివృద్ధి పరచండి నాయన. అయా సంఘ బిడ్డల్ని బట్టి ప్రార్థన కీర్తం యేసుక్రీస్తు నామంలో సంఘ బిడ్డలు అందరినీ మీరు దర్శించండి, అందరినీ మీరు తాకండి నాయన, అందరినీ మీరు ముట్టండి ప్రభువా, అందరినీ స్వస్థపరచండి ప్రభువా. దేవా నీకు వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రం. గొప్ప దేవుడా నీకే స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి నీకే స్తోత్రం. దయ కలిగిన ప్రభువా నీకే స్తోత్రం. మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన తండ్రి పరలోక రాజ్యం చేర్చుకోమని సాయము చేయమని కృప చూపమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా ఈ ఫిబ్రవరి లాస్ట్ వారము నాయన ఈ రోజు బల్లాల ధరుంది ప్రభువా, బల్లాల ధరుంది తోడు మనకు అయా తండ్రి యేసయ్యా బల్లాల ధరంతో నడిపించండి. పాటల్లో, ఆరాధనలో, వాక్య పరిచర్యలో ఉజ్జీవాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని యేసు నామములో కలగ చేయని నాయన వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికే స్తోత్రము నాయన. గొప్ప దేవుడానికే స్తోత్రం. అందరూ ప్రార్థనకి యేసయ్యా నీకు వందనాలు. తండ్రి నీకే స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా సంఘ బిడ్డలు అందరూ మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి ప్రభువా, బాగుతుండండి ప్రభువా. बेसुंदे रोगते बाधते दुखते मिंतरो येसु नामముతో స్వస్థపరచండి తండ్రి అదిరితి ప్రభువా జోగనను బట్టి తన ముందర పోచు తన ముగ్గురు పిల్లకిని పోచు నీకైతే వాటలో ప్రభువా యేసు నామముతో ఆ కుటుంబాన్ని మే ముట్టి తాకి స్వస్థపరచ ప్రభువా బాగు చేయ ప్రభువా విడుదల దయచేయి నాయనా యేసయ్యా నీకు వందనాలు మహాన్నతుడా నీకే స్తోత్రం గొప్ప దేవుడా నీకే స్తోత్రం ప్రేమ కలిగిన తండ్రి నీకే స్తోత్రం దయ కలిగిన ప్రభువా యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో జ్ఞాపకం చేయి ఈ సమయంలో జ్ఞాపకం చేయి డాడీ నీకే మహిమ చెల్లిస్తాం యేసయ్యా నీకే స్తోత్రము నాయనా మహాన్నతుడా ఈ సమయంలో యేసుక్రీస్తు నామములో దేవత దేవునికి వందనాలు ఇప్పుడు వచ్చిన మీకందరికీ కూడా ప్రభు పేరట యేసు నామంతో వందనాలు తెలియపరచను మరి గత శుక్రవారము శనివారం రోజు నేను కూడా చిన్న సాక్ష్యము చెబుతున్నాను శుక్రవారము శనివారము చక్కటి దేవుని పరిచర్య కీనుకు జరుగుతా మరి సువార్త ప్రకటించడం జరుగుతా శుక్రవారము రోజు పెద్దపల్లెంజు ఇంటిగా మరి లోన్ సువార్త కేసి మరి ప్రార్థన కీసు వారిని జరుగుతూ దేవుడు గొప్ప కార్యం జరిగిస్తూ
ఆ రోజే మరి ఆ ఓడు బతమతి పండక్కిత్తుడు మరి పోడ్కి స్వాయినికి అయ్యారు కదా, ఇది కెసోమత్తుడు. కానీ చాలా ఓడు బాగా మీద కెత్తమంతుడు ఇతడితే మమ్మవే నమ్మవాలి ఇంజ ఆల్సమంతుడు మమ్మవే నమ్ముతోనే కానీ సుట్టా సార్ ఉండమంతాం కదా ಬೇರೆ విడిచ పర్వాన్ని కాగితం మీద కెత్తమంతుడు అండి. వాడు ముందు ఇతరికి తలకాయ మొత్తం మిలిములు ఆసమాన్ బాగా డ్రింకింగ్ ఇంతే లోన్ సువార్త చేసి నాను దాదా మీరు దేవుని నమ్ముటూ మీ నెక్క నలమంతి మీ జీవితాన్ని మారతా మీ బతుకు మారతా ఏందో యేసు ప్రభు మీ జీవితాన్ని మారుతూ మీ బతుకు మారుతారు ఏందో సువార్త చేసి వారిని జరుగుతారు. దేవుని బిడ్డారా చాలా మంది లోకంతో మందునుడు అన్యులు బాతికే తొలితే మాట్లాడదు అన్యులు బాతికేత ముంతుడితే మతం మార్చముతుడు కేతుడు బాతికేతుడు కులం మార్చముతూ మతం మార్చముతు కేతుడు. దేవుని బిడ్డారా ఇది కులమయ్యో మతమయ్యో ఇది బాతి తిరిగితే మనసు మారాలి, ఏం మనసు మారవాలి, బతుకు మారవాలి, బుద్ధి మారవాలి. ఈ మనసు బుద్ధి బతుకు మార్చేతుడు ఒకే ఒక్కడు యేసు ప్రభు వారు. హల్లెలూయా. వేరు మార్చుతారు, యేసు ప్రభు మార్చుతారు. ఈ అన్యులు బతికే తిరిగితే అన్యులు బతికే తిరిగితే మత మార్పి చేస్తారు. ఇది మత మార్పి కాదు, మార్గం, పరలోకం దాని మార్గం, నీ జీవితాన్ని బాగుతుండే మార్గం, నీ బతుకును మార్చే ఇదొక దేవుని వార్త, దేవుని మాట. దేవుని బిడ్డారా అదే రీతిగా నిన్న శనివారం రోజు ఉండే చర్చి ఓపెనింగ్ జరుగుతా. అది చర్చి ఓపెనింగ్ ఊడి బేత్తో మునకాపల్లి 5-6 గ్రామాలు మరి ఆయన దర్శించు సువార్త కేసో అర్థం. దేవుని బిడ్డారా సువార్త కేసో అర్థం దగ్గర 5-6 గ్రామాలు అన్నమాట. చాలా అడవిలో ఆ వీడియో ఫోటోలు నేను తీశాను, ఇంకా పెట్టలేదు మరి యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇంకా వాటిలోను. దేవుని బిడ్డారా ఒక నాటికి 100 గడపల మీద పెద్ద నారు, తర్వాత సింతలపాడు పెద్ద గ్రామం. ఇంకొకరు బత నాకు మీద దగ్గర 5-6 నాకు. దేవుని బిడ్డ ఆగే చర్చి ఇల్లే సువార్త ఇల్లే దేవుని గురించి అసలు తెలియ కూడా. పాత నాయకి పాత ఇంకా మన కొత్త గుంపు మన కొత్త మన ఛత్తీస్గఢ్ నుంచి వత్రుడు నాకిన అడవి దగ్గర నింతే ఆ సువార్త కూడా దాయపరవు అంత వింతే అన్నమాట. దేవుడు అనేక గ్రామాల్లో కూడా సువార్త ప్రకటించబడవాలి, అందించవాలి. దేవుడు అందించవాలి, సేవకులు సువార్త ప్రకటించవాలి. నిజమైన దేవుడు యేసు ప్రభు ఊరు కూడా తెలుసుకునేవాళ్ళు. హల్లెలూయా. ప్రార్థనకి ఉంటూ మరి ఇంకా కొత్త సంఘము స్థాపించవాలి, మరి దేవుని గురించి ప్రకటించవాలి. సువార్త పరిచర్య దేవుడు నాకు బాగా వాడుకుంటున్నట్లు మీ ప్రార్థన సహాయం కోరుతున్నా. ఇట్టించిన సాక్ష్యం దేవుడు దీవించునగాక. ఆమేన్. రైట్, మనము ఈ సమయంలో వాక్యము ధ్యానించుకుందాం. వాక్యం మనము ఉడకాలి. ఒకసారి బైబిల్ గ్రంథం నుంచి మనము వాక్యము చూద్దాం. అందుకే నీకు బాధ్యత సంబంధించుంటే మనం నీకు బాధ్యత లాస్ట్ మాట, మీ వెలుగు ప్రకాశింపచేయుడి. ఈరోజు యేసు ప్రభు నమ్మి కొత్తగా నమ్మతస్కే భలే మంతు ఊసరగా 1 సంవత్సరము 2 సంవత్సరాల కత్తస్కే డల్లుగా అతను ಬೇರೆ ఏంటస్కే గడ్డి ಬೇರೆ వాడిదాత గడ్డి ಬೇರೆ ఎండిదాత ఆ రీతిగా సోమంతు అదయ విశ్వాసం చూడే చప్పుడు దాకుండు. అదయ విశ్వాసం దేవుడి వాక్యతముతో నీవు నమ్మితే యేసు ప్రభు బెసుడు నమ్మిను అసూర్తించా నీ వేల వందలు ఎత్తుంటే నువ్వు వెలుగో మందవలను కెత్తముతో నీ విశ్వాసం వెలుగో మందవా, నీ ప్రార్థన జీవితాన్ని వెలుగో మందవా, నీ భక్తి జీవితాన్ని వెలుగో మందవా. దేవుని పై విశ్వాసముతో నీ కుటుంబంతో నువ్వు కట్టుకున్నవాలి. దేవుని బిడ్డలారా హల్లెలూయా, దాని స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి. ఇంకొక మాట చూద్దాం.
ఇంకొక మాట చూసి మనము దేవుని నామాన్ని మాయపరుచుకుందాం. ఇంకొక మాట ఒకటి మొదటి తెస్సలోనికైయులకు మొదటి అధ్యాయము 5వ వచనము 6వ వచనం. మొదటి తెస్సలోనికైయులకు మొదటి తెస్సలోనికైయులకు 1వ అధ్యాయము 5:6 చూడండి. 5:6 ఎలానగా దేవుని వలన ప్రేమింపబడిన సోదరులారా, మీరు ఏర్పరచబడిన సంతతి అనగా మా సువార్త మాటలతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతో సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టి వారమై ఉంటేమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం నందు మీరు వాక్యము అంగీకరించి మిమ్మల్ని ప్రభును పోలి నడుచుకుని వారైతిరి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక బాధ్యతమంతుని చెంది కేందటి ఇక బాధ్యతమంతుని చెంది దేవుడు ఎలా అనగా దేవుని వల్ల మనము ప్రేమింపబడిన దేవుడు మనల్ని ప్రేమించమంటాడు. మాట మీరు మరగొద్దు. అందుకే దేవుడు ప్రేమించి ఈరోజు నీకు కారణంగా ఉంటారు. దేవుడు నీకు ప్రేమించమంటారు, నీకు కారణంగా ఉంటారు. దేవుని పెట్టారా? అందుకే నీకు బాధ్యత ముంతని తెలిసి తెలుసా? రే మరి ఇక 4వ మాట బాధ్యత ముంతని తెలితే బాధ్యత ముంతరం శక్తితో పరిశుద్ధాత్మతో పూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చి ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని మాట, దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, మరి పరిశుద్ధాత్మ మాటలు మన దగ్గర వాసనించే. దేవుని బిడ్డ గమనించండి, ఈ పరిశుద్ధాత్మ శక్తి మాటలు, పరిశుద్ధాత్మ ఏంటి? శక్తితో పరిశుద్ధాత్మతో సంపూర్ణమైన నిశ్చయితి ఆ మాటలు మన దగ్గర వచ్చి ఉన్నాయి. కాబట్టి మన బాధకి ఎవరైతే మనం ఆ మాటకి వేస్తుంటే మన జీవితం మారుతుంది. సోని మీరు అటు కూర్చో, నువ్వు అటు కూర్చో, నువ్వు అటు భయం లేదా అసలుగా? దేవుని బిడ్డలారా, దేవుడు బాధ్యతమంతో తెలితే దేవుడు మనల్ని ప్రేమించమంటారు. దేవుడు ప్రేమించమంటారు కాబట్టి అందుకే నీకు బాధ్యతమంతో తెలితే ప్రేమించి మనల్ని దేవుడు ఏర్పాటు చేశాడంట. దేవుడు మనల్ని ఏర్పాటుకిస్తాడు. దేవుడు మనల్ని ప్రత్యేకపరుస్తాడు. దేవుడు మనల్ని గేలించుతాడు. మనం కూడా పుచ్చిపోయిన టమాటాల దగ్గర ఉన్నాం. ఆ పుచ్చిపోయిన టమాటాల నుంచి మంచి టమాటాలు పక్కన పెట్టాడు. మంచి టమాటాలు పక్కన పెట్టాడంటే ఆ మంచి టమాటాలు ఎవరంటే మనమే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు మనల్ని మంచి వారిగా తయారు చేశారు. అందుకనే బాధ్యతమంతో దేవుని బిడ్డలారా, దేవుని మాటలు అంట, మీ నిమిత్తము మేము పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవము మందు మీకు వాక్యమాన్ని. అందుకని ఈరోజు దేవుని బిడ్డ చాలా మంది బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఏ ఇబ్బందులు ఉన్న వారికి ఆదరించే మాటలు దొరకటం వీళ్ళే, బలపరిచే మాట దొరికిలే, స్వస్థపరిచే మాట దొరికిలే. అందుకనే ప్రభు మాటలే, నేను శక్తి పరిశుద్ధాత్మ మాటలు మీ దగ్గరికి వచ్చి ఉన్నాయి. ఆ మాట మీరు చేస్తుంటే ప్రభు పోలిగా మీరు మార్చబడతారు. ప్రభు పోలిగా మీరు నడుస్తారు.
బాధ్యతమంతారు. యేసు ప్రభుగా మీరు యేసు ప్రభు మీకు మార్చుతారు. యేసు ప్రభు వల్ల మీరు మీ జీవితాలు మారుతాయి. యేసు ప్రభు వల్లే పరిశుద్ధంగా పవిత్రంగా మనం జీవించుదాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆశామాస అయ్యో దేవుని నమ్మితే, అందుకే మన బాధ్యత మనం దేవుని నమ్మి నిలబడతావా, మన వెలుగు ప్రకాశించవా, మన వెలుగు ప్రకాశింపవా అంటే మన ప్రార్థన జీవితం. అందుకే నీకు బాధ్యతమంతే. మూడవ మాట బాధ్యతమంతో తెలుసా దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ప్రేమించమంటారు. దేవుడు మనల్ని ప్రేమించమంటాడు. అందుకనే మన బాధ్యత ఎవరైతే దేవుని దగ్గర వాసి ఈ శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ పూర్ణమైన మాటలు మన దగ్గర వాసుకుంటే ఆ మాట మనల్ని కేంచవా. దేవుని మాట కేంచుతుంటే నువ్వు బేల తేరాతి తెలుసా, నీకు దేవుడు ప్రభు బేల మార్చుతాడు తెలుసా. ప్రభు అనే బేల మార్చుతుంది. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో మీరలే బాధ్యతలైతే ప్రభు పోలిగా మార్చబడతారు. ఒక క్రైస్తుడిగా మార్చబడతారు. ఒక క్రైస్తుడిగా మీరు మార్చబడతారు దేవుని బిడ్డలు. ఒక దేవుని బిడ్డగా మీరు మార్చబడతారు దేవుని బిడ్డ. దేవుని బిడ్డ అంటే మార్చమేంటి? మన జీవితాల దేవుడు మార్చుతాడు, మన బతుకులు దేవుడు మార్చుతాడు. దేవుని బిడ్డలు గమనించారు. చాలా మంది దేవుని మందికి వార్తలు కానీ దేవుని వాక్యం సరిగ్గా కేంద్రం. అందుకనే విశ్వాసంలో తొలగి దాతారు. అందుకనే చిన్న జలం ఎడుకు బాధ వచ్చి కూడా అమ్మో అయ్యో ఇళ్ళకేసి దేవుని దూషించి పేరుకే దాతారు. ఈ సొంతకి మంది నన్ను ఊరుతారు దేవుని బిడ్డ. కానీ అదేయో దేవుడు నిమ్మ దేవుని విడిచి లోకంలో కలిగినట్టుకో నీ కిసుకుంటాం తినిమా దాటిని అర్థం. నరకము నీకు ఎదురు అర్థం. నరకం నీకు కిసుకుంటాం కనుగొని అర్థం. దేవుని బిడ్డ ఈరోజు గమనించండి. ఒక నువ్వు వెలుగుగా, ఒక దీప స్తంభంగా, నువ్వు ఒక స్తంభంగా నిత్తవా. ఒక ముండి బేలమంతా ముండి ఆయన ముండి లెక్క వాళ్ళు మురుసు గుంజ లెక్క మనం గట్టిగా నిత్తవా. ప్రార్థనతో విశ్వాసంతో మనం బతకవా. అదే మూడోది బాధ్యత దేవుని వాక్యము. దేవుని మనల్ని ప్రేమించవా. దేవుడు మనల్ని ప్రేమించముతో మనం దేవుని ప్రేమకిస్తే దేవుడు మనల్ని ప్రేమకితో దేవుని బిడ్డలు. హల్లెలూయా. అందుకనే నాలుగోది బాధ్యతముతో దేవుని బిడ్డకి బాధ్యతముతో తెలుసా. నాలుగోది దేవుని బాధ్యతముతో మనము దేవుడి బాధ్యతముతో దేవుడి మాట మనం కేసవా. దేవుడి మాట కేస్తుంటే దేవుడు సహాయం కీతారు. అందుకే నీ బాధ్యతతో లాస్ట్ మాట, మీరు ప్రభు పోలిగా మారితే మీకు ఆనందం దొరకమంతా, సంతోషం దొరకమంతా, సమాధానం దొరకతా. ఇందులో దేవుడికి ఎత్తమంటారు. మీరు ప్రభు పిల్లలు దేవుని పిల్లలుగా మారుతారు. ఇందులో దేవుడికి ఎత్తమంటారు. ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా మారని తరితే బాధ్యత మన జీవితాన్ని మార్చుకున్నావా. నీ కులం మారో, నీ పెద్దలు మారో, నీ మతం మారో, కానీ నీ జీవితాన్ని దేవుడు మార్చుతాడు. నీ బతుకు దేవుడు మార్చుతాడు. దేవుని బిడ్డారా, ఈరోజు నిజంగా నువ్వు దేవుని కోసం దేవుని నమ్మి దేవుని కోసం నిలబడుతుంటే దేవుని అలే బాధ్యత నీకు సంతోషం, సమాధానం, ఆనందం కలుగుతుందో దేవుని బిడ్డారా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డారా గమనించండి. దేవుడు గొప్పవారు, మంచివారు. దేవుడు సహాయం కీతారు. దేవుని ప్రార్థనకి ముడు. దేవుని గురించి కెలాంటి దేవుని నమ్మితే ఎక్కడ బతుకుతారు. మన జీవితాన్ని మంచి బతుకు, పాత జీవితం టెండెన్సీ, కొత్త జీవితాన్ని దేవుడు ఇస్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, కొంతమంది బేలకి చేస్తా వాసోడే సుట్టా సారా పోకో మందిని తిరిచోడే అమ్మోడే మా జీవితాన్ని మారు. యేసు ప్రభు మార్చోరు. ఎందుకు సోమంత నువ్వు చెడ్డ కార్యాలు కిసోడే యేసు ప్రభుని మాట కేదుకుంటా యేసు ప్రభు నీకు మార్చుతారా. యేసు ప్రభు నీకు ఎత్తమంటారు. పాపం విడిసా ఎందుకు ఎత్తమంటారు. కానీ నీ పాపం విడిచివి సుట్టా సారా పోకోమని తింజోలే యేసు ప్రభు నాకు కూడారు బాయే, నాకు మార్చరు బాయి. సిగ్గు సరమైన మందవాళ్ళు మనకు. దేవుని బిడ్డారా, యేసు ప్రభు నమ్మవని తిరిగితే నీ బతుకు మారవా, నీ మాట మారవా, నీ బుద్ధి మారవా, నీ బతుకు మారవా.
పాపం విడిసవాలి. నీ మొండే డోడ తిన్నవాళ్ళంత డోడ కుసిడి తించి దేవుడు నామని మాయపరచవా? నలత గిసికోద నలతెను ಬಾತ ಗಿಸಿಗೋನ ಡೋಡ ಖುಷಿ ನಿಮ್ಮ ತಿನ್ನು ಬಾಗ್ವನ್ ಪುಟ್ಟಿಕಿತ್ತ ಬಾತ್ಕತ್ತ ನಿಮ್ಮ ನಲ್ಕ ಡೋಡ ಕಮ್ಮೆ ಕೀಸು ಡೋಡ ಖುಷಿ ತಿಂದು ಬದುಕಿದ್ದು దేవుడు నీకు పుట్టుకిస్తే నువ్వు మొత్తం మత అన్ని పాపము నీ డొక్త వాటి మాత్రకి నీకు వ్యక్తి నన్ను బతుకు దొరకమంత దొరికిన దేవుడు దాని వల్ల మనము డొలనే పరిస్థితి హల్లెలూయా దాని స్తోత్రం అని దేవుని బిడ్డారా ఈ సమయంలో గమనించండి. అందుకని ఇక లాస్ట్ మాట బతికెత్తుంటే నీకు గొప్ప ఆనందం అంట దేవుని వల్ల నీకు గొప్ప ఆనందము కలుగుతాడు దేవుని బిడ్డ. అందుకని దేవుడు మనల్ని ప్రేమించమంటారు. అందుకని పరిశుద్ధాత్మ వల్ల ఆనందము మీకు దొరుకుతుంది, గొప్ప ఆనందం అంట దేవుని బిడ్డ. అందుకనే మనల్ని ప్రభు పోలిగా మార్చబడతాం. మీరు మిమ్మును ప్రభును పోలి నడుచుకుని వారై తీరి ఈరోజు యేసు ప్రభును నమ్ముతున్న ప్రతి నానో దాదులు పిల్ల పిసుక అంతా యేసు ప్రభు మాట ప్రకారం మనం నడదవా? యేసు ప్రభు మాట ప్రకారం మనం బతకవా? అసుంటే నిజమైన నువ్వు క్రైస్తుడు, అసుంటే నిజమైన నువ్వు దేవుని బిడ్డ. హల్లెలూయా దేవుని బిడ్డ. ఈ మాటను దేవుడు దీవించునగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థనకి కాదు దేవుని బిడ్డారా, అందరం మోకరించండి. ప్రార్థనకి కాదు దేవుని బిడ్డారా, ప్రార్థనకి కాదు మోకరించండి. దేవా ఈరోజు వెలుగు చాలా ప్రాముఖ్యం. యేసయ్యా నాకు ఒక వెలుగుగా మార్చండి, నాకు ఒక ముడుచుకుంజలకు మార్చండి, లేకపోతే స్టవర్ ముండలకు మార్చండి. అలాంటి విశ్వాసము కావాలి. మోకరించే ప్రార్థన మోకరించ ప్రార్థన చేయండి. చందు సోని మోకరించ అందరు చందు మోకరించ ఎక్కడో అక్కడ మోకరించ ప్రార్థన చేయండి. యేసయ్యా నీకు వందనాలు, గొప్ప దేవుడా నీకే స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ప్రభా సూటిగా మూటిగా మీరు మాట్లాడినందుకు వందనాలు. ఒక వెలుగుగా మమ్మల్ని మార్చండి, ఒక వెలుగు దీప స్తంభంగా మార్చండి, వెలుగు టవర్గా మార్చండి. దేవా యేసయ్యా నీకు వందనాలు చేస్తున్నాం. మీ వెలుగు ప్రకాశింపచేయుడి. విశ్వాసంతో మేము వెలగవా, ప్రార్థనతో మా బతుకు వెలగవా, విశ్వాసంతో మేము వెలగవా, అందరికి వెలిగించవల ప్రభు నీకే స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. అది నాయన యేసయ్యా తండ్రి, దేవుని వల్ల మీరు ప్రేమించబడిన వారు. అవును తండ్రి, మీరు యేసయ్య మాకు అందరినీ ప్రేమించవుంటే మమ్మల్ని నీకు ప్రేమించలేకపోతున్నాం బాయ్. అయ్యా మమ్మల్ని నీకు ప్రేమించవాలి యేసయ్య, మమ్మల్ని నీకు ఆరాధించవాలి ప్రభు, మమ్మల్ని నీకు మహిమపరచవాలి ప్రభు నీకే స్తోత్రం. అయ్యా శక్తి మాటలు, పరిశుద్ధాత్మ మాటలు మమ్మందరం కేంద్రవాళ్ళ ప్రభు. నీ పరిశుద్ధాత్మ శక్తి మాటలు, బలమైన మాటలు అయా తండ్రి మమ్మ కేంచి మా జీవితాన్ని మార్చుకునేవారు. తండ్రి నీకే స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోమని, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకే స్తోత్రం, గొప్ప దేవుడా నీకే స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోమని, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయా తండ్రి మమ్మల్ని పరిశుద్ధాత్మ అయా ప్రభు పోలిక మమ్మల్ని మార్చండి, మా జీవితాలు మార్చండి. బిడ్డలందరినీ వాక్యం విన బిడ్డని మీరందరినీ మార్చండి. నీ పోలిక మార్చి నీ శక్తితో, నీ ఆత్మతో, నీ బలంతో నింపండి. ఈ సమయంలో మేము బలారాధన తీసుకుంటాను ఆయన. అయా మేము పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో అయా బలారాధన తీసుకోవడం సహాయం. మమ్మ ఖైదు కింద పాపం, కాది కింద పాపం అయా క్షమించి నీ నెత్తుంటే నడిచి మా కోసం కలవచనలో కార్చిన నీ రక్తము, నీ శరీరము మేము ప్రభావం తీసుకుంటున్నా
వేడుకుంటున్నాను, మేమే మాకు సహాయంకి మీద ప్రార్థన నీకే ఏకేస్త వాక్యం మా రుచితే దాసి దాని ప్రకారం జీవించిన సహాయంకి నిజు యేసుని పెద్దతే ప్రార్థన తుగితాలకు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థనకి సోమరుడు మన బలాలను వింటే అందరూ వాక్యం ప్రార్థనకి సోమరుడు. దేవుని బిడ్డారా, మన దేవుడు గొప్ప దేవుడు. మీరు కెలాట హల్లెలూయా. బేలో కెత్తరితే మీరు మీకు బాధ తెలియపరచవంతరైతే మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు శక్తివంతుడు. దేవుని బిడ్డలు అందుకే ఈ సమయంలో మనము దేవుని గ్రంథాన్ని ఒకసారి బైబిల్ గ్రంథం అందులో అందరూ బైబిల్ గ్రంథం తీసుకోవాలని మీకు కెత్తమంటారు. మీకు బైబిల్ గ్రంథము తీసి వాటి అదైతే మీకు చదువులోకపోతే మీకు కేంద్రటి మీకు చక్కటి తెలుగు భాషలో కోయ భాషలో మీకు వివరిస్తా. దేవుడు మంచి దేవుడు. ఆ దేవుణ్ణి మనం వాడితే ప్రేమించవల, మన మంచి దేవుణ్ణి మనము ప్రేమించవాలి. హల్లెలూయా. దాని స్తోత్రం. దేవుని బిడ్డరా, ఈ సమయంలో దేవుణ్ణి మనము ప్రేమించేవారు మనం వేరే మంది వలితే ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16 వచనం ఒకసారి ఒకటి. అల్లరి చేయొద్దు పిల్లలు అల్లరి చేయొద్దు సందీపు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం ఒకసారి ఉడకాలి. ఒకసారి ఒకటి 5:15. మనసులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఎంట నుండి వారికి అందరికీ వెలుగు ఇచ్చుటకై దీపస్తంభము మీదనే పెడతారు. మనసులు మీ సతికాలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మీరు మహిమపరచునట్టు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప చేయుడి. హల్లెలూయా. చిన్న ప్రార్థనకి ప్రేమ కలిగిన తండ్రి వందన. ఈ సమయంలో తండ్రి నీ వాక్యం మేము నేర్చుకుంటున్నాగా మీరు మమ్మల్ని బలపరిచి నీ శక్తివంతులుగా బలవంతులుగా మమ్మల్ని మార్చండి. యేసయ్య నీకు వందన. ఈ వాక్యం ద్వారా మా జీవితంలో మా బ్రతుకులు మార్చండి. సంఘ బిడ్డలందరితో మాట్లాడి మీరు నా నోటికి బూరుగా వాడుకొని నీ సేవలో వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. రైట్. దేవుని బిడ్డలా గమనించండి, మీకు చక్కటి మాట. దేవుని మాట ఎక్కువ క్యాన్సవాలి బాతికి వెళ్ళమన్నాడు. ఎక్కువ క్యాన్సరితే దేవుని గురించి మనకు అర్థమాట. దేవుని మాటని మనం కేనుకుంటాడు. ఇటు కూర్చో, వాళ్ళు ఇటు కూర్చోబెట్టి వారి ఇటు కూర్చో. అల్లరి చేసేవనుకో పోయి. దేవుని బిడ్డారా, దేవుని మాట కేస్తుంటే మనకు అర్థమాట. దేవుని మాట కేస్తుంటే మనకు బలం ఈత. దేవుని మాట కేస్తుంటే మనకు శక్తి బలము వాత. దేవుని మాట కేస్తుంటే స్వస్థత జరుగుతా. దేవుని మాట కేస్తుంటే రోగం దాత. హల్లెలూయా. బతికివాలి. దేవుని మాట కేస్తుంటే రోగం దాత. నమ్ముమంతిరా నమ్మను రోడ్డు కైతే హల్లెలూయా హల్లెలూయా. నమ్మవాలి. తాగుబోతుడు కూడా చెప్తాడు, మేము కూడా అక్కడికి వస్తాం, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు కూడా మీ నగర పరలోక మనం కూడా వార్తం వింటాం. తాగబోతుడు కూడా చెప్తాడు, కానీ మన విశ్వాసం కెలవు బాధ. మన దేవుని గురించి మనం బాగా తెలుసుకునే వాళ్ళు బాగా కెత్తవా. మన బాధ కెత్త తాగబోతేనే చేస్తాడు, బాధకి ఎత్తాడు. మీ దేవుడు బెచ్చ గొప్ప దేవుడు ఉందో, మీ దేవుడు బెచ్చబడే దేవుడు ఉంటాం. నాకు కెళ్ళి కెత్తచ్చు. మనం బాధ కెత్తాం. మా దేవుడు గొప్ప దేవుడు. మన బాధ కదా, మా దేవుడు గొప్ప దేవుడు. మా దేవుడు భూమి ఆకాశాన్ని పుట్టికెత్త దేవుడు. భూమి ఆకాశాన్ని పుట్టికెత్త దేవుడు. కోయబాస్తానికి వెళ్ళటి మా దేవుడు నీకు నాకు పుట్టికెత్త దేవుడు. హల్లెలూయా. నా దేవుడు నీకు నాకు ప్రాణమిత్త దేవుడు. నా దేవుడు నీకు నాకు జీవము ప్రాణము ఈ శరీరం ఈ మేతులు నా దేవుడు పుట్టికెత్తాడు.
నా దేవుడు కెత్తర్ నాసన్ ఎంతో మీరు కెల్లాటి హల్లెలూయా దేవుని బిడ్డ అందుకనే దేవుడు వాక్యముతో నీకు నాకు పుట్టికిత్త దేవుడు మనల్ని బతికివ్వాలి నిజమైన ఏక యేసు ప్రభు దేవుడు హల్లెలూయా నువ్వు కూర్చో నీకు మాత్రం पूराटी देवन बिड्डारा बात इतने మీరు కెలాటి బాత్ కెల బేరు మీకు పూసికిత్తరితే మీరు యేసు ప్రభు నమ్ముతలేక బేరు తాగబోతాడు ఆయన మంచోడు కెత్తరు నమ్ముతాం సారేందుకు కెలాటి యేసు ప్రభుని బాల మీద నమ్ముతాడు అమ్మా అంటే మానవ దేవుడు కదా మాదికుల దేవుడు కదా ఫస్ట్ అచ్చు కెత్తను పూర్వకాలంలో అంటే పూర్వకాలంగా కానీ మనం నమ్మకం మునిపే కెత్తను రాలే బాకు మానవ దేవుడు అంటే మాలమాదికుల దేవుడు చెప్తాడు ఇది మానవ దేవుడు మాలమాదికుల దేవుడు కాదు దేవుని బిడ్డారా అందరికి దేవుడు అందరికి ప్రభు అందరికి రాజు దేవుని బిడ్డారా అందుకనే బాధ్యతమంతో ఎత్తితే యేసు ప్రభు నీకు నాకు కారణమంతా యేసు ప్రభు నిమ్మనమ్మా నీ జీవితం మారుతా యేసు ప్రభుని నమ్మితే నీ మనసు మారతా యేసు ప్రభుని నమ్మితే నీ బతుకు మారతా నిజమైన దేవుడు నా దేవుడు పరిశుద్ధుడు అందుకే నాకు చెప్తారు నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా బతకట్టి నా కోసం బతకట్టి యేసు ప్రభు నాతో సూటిగా చెప్తారు ఇంకో మీరు కెలాటి హల్లెలూయా దేవుని బిడ్డారా అందుకే శక్తిత వాడమైన తర్వాత 6 రోజు కష్టపడి 7వ రోజు దేవుని మందిర బాల మీద వాడతారు అర్థమైంది మీకు బాల మీద వాడతారు దేవుడు మనకు బసకిస్తారు దేవుడు మనకు కాపాడుతారు ఆ దేవుని మనం బతికేవాలి ఆరాధించవాలి ఆ దేవుని మనల్ని బతికేవాలి మహిమపరచవా ఆ దేవుని మనల్ని బతికేవాలి దేవా నాకు నా ముత్తే పిల్లకి కాపాడితే నీకు వందన నువ్వు డబ్బులు తెచ్చి కట్టలు దేవుని ఇవ్వాల్సిన అవసరం లేదు దేవుని నమ్మి దేవుని పర విశ్వాస కీసు దేవుని ప్రార్థన కీసు దేవుని తలగా దేవుడిని కాపాడుతారు నేను నల్లమందునోరు మాని నెక్క నల్లమందునోరు మాని నాడు తోందోరు బలాయిత ముత్తే ముజలు గొడవాచి ముత్తే తెలుకుంటా ముజ తెలుకుంటా మత్తుని టోల ముంతారు గుస్పిలి టోల ముంతారు దేవుని బిడ్డారా అందుకనే నీ బెచ్చబిడే దుఃఖమైన బెచ్చబిడే బాధ అయినా బెచ్చబిడే రోగమైన బెచ్చబిడే బాధ నీకు బెచ్చబిడే రోగమైన దేవుడు మాట ద్వారా స్వస్థపరచుతారు హల్లెలూయా సభలు కొట్టి దేవుడు మనం మాయపరుచుకుందాం దేవుని బిడ్డారా మన దేవుడు గొప్ప దేవుడు మన దేవుని మించిన ఏ దేవుడిలా దేవుడి తిరితే దేవుని బెదిరిమంత దేవుడి తిరితే నిజమైన దేవుని బేన దేవుడి తిరితే యేసు ప్రభు నిజమైన దేవుడు ఒక దేవుని పేరు నలకిన దేవునికే సెద్దవారు నన్న దేవుడిని తెచ్చి కుదిరితే నిమ్మ దేవుడి కుదిరితే నమ్ముతారు నిమ్మ నన్న దేవుడి తెచ్చి బాతికి ఇవ్వాలి మనలు అందరు గులెత్తు రోజులు నలకి ఇవ్వాలి और कष्ट बाध दुख नलकेसु और बात कावालु समाधाనం కావాలి సంతోషం కావాలి ఆనందం కావాలి అది నీతినా నీకు మింద లేదు లేదు నీకు ಇಲ್ಲ నీకు కళ్ళుంటేనే సంతోషం పోతా పొగు తింటేనే నీకు సంతోషం పోతా మజం తింటేనే నీకు సంతోషం పోతా బీరి కోట్ల ఉంటేనే నీకు సంతోషం పోతా ఆ సంతోషము ఏం చేయమంతా ఆ దుఃఖసుర మత్తు ఆ మత్తు మదన సొర నీకు సంతోషం తర్వాత ఆ మత్తు నీకు ఎక్కడితే సంతోషం అన్న పై మాట కూడా పేయో చూడటి కళ్ళుందులో బాణీకు కళ్ళుందస్క మాట పేయిత కానీ నలమల దుఃఖసుర మాట పేయో అది ఓడ సంతోషం కానీ నిజమైన యేసు ప్రభు వాక్యముతో తెలుసా నన్ను మీకు సంతోషం ఈతాను సమాధానం ఈతాను నెమ్మది ఈతని కథముతో ఆ నెమ్మది సంతోషం ఏం దొరికి తెలుసా యేసు ప్రభు నమ్మితే నీకు దొరికితా యేసు దేవుని మందిరితే వదిలితే దొరికితా యేసు ప్రభు మాట కేస్తే నీకు దొరికితా హల్లెలూయా మన దేవుడు గొప్పవాడు నీ తమ్ముడు దాదా నీ కూడిలారా మీ యాయ బాబు నీ కూడిలా మీకు దాదో బాపి ఊడిలారా
ప్రభునంత నీ దూరం కెత్తురా, ప్రాబ్లం నిలే, భయం నిలే. నువ్వు యేసు ప్రభు కోసం నిలువు. దేవుడే యేసు ప్రభు దేవుడే నీకు యాయలే బాబలే తోడమంతో. ఏయ్ దేవే సోని ఏంటి అల్లారు? కూర్చో, నీటు చూడ, నీటు నాకెళ్ళి చూడ. దేవుడు బిడ్డారా, ఊరాటి వాక్యతే దేవుడు వాక్యతమంతో ఇద్దరితే నిజమైన దేవుడు నేనే ఇందుకెత్తమంటారు. హల్లెలూయా. అందుకేనే వెలుగులే ఊరాటి దేవుడు బిడ్డారా. యేసయ్య గ్రంథంలో ఉంది, చీకటి ఉన్న ప్రజలు పెద్ద గొప్ప వెలుగును చూస్తారంట. ఈరోజు చీకట్లో పాపం జరిగితే వెలుగుతే పాపం జరిగితే ఊరాటి పాపం ఏమి జరుగుతా, ఈ కంటే జరుగుతా వెలుగుతే జరుగుతా ఊడటి. మీకు తెలుసా, కొత్త కుమ్మరిగూడెం నుంచి మణిగూరు దాయవాళ్ళంటే, భద్రాచలం దాయవాళ్ళంటే, పాలవలస దాయవాళ్ళంటే అర్ధ బాత అంతా ఒకసారి 5 గంట మూమెంటే, లేకపోతే 5 గంట 6-7 గంటలు మీరు బయలుదేరి అతనికి తెలియతా. ఈ అడవిత ఆ అడవిత ఆ పిలిచి తాగి ఈ పిలిచి తాగి గుంపులు మాత్రం వేరమంటారు తాగబోతులు కూడా చీకట్లో తాగుతున్నారు, చీకట్లో పాపం చేస్తున్నారు, చీకట్లో రేప్ చేస్తున్నారు, చీకట్లో గొడవ. అంటే ఓడి జీవితం మొత్తం చీకటితో నింతే, ఈ కడితే నిండి నింతే, పాపంతో నిండి నింతి దేవుని బిడ్డారు. హల్లెలూయా. అందుకనే ఇక బాధ్యత ముందు కేజడి దేవుని బిడ్డారు వెలుగు. అందుకే బాధ్యత మనం గొప్ప వెలుగుని ఊడతాం, ఆ గొప్ప వెలుగుతే వస్తాం. వెలుగుతే యేసు ప్రభు వేణో, యేసు ప్రభు వెలుగు. అందుకే నేను లోకానికి వెలుగుగా ఉన్నాను, మీరు కూడా వెలుగుగా ఉండి చెప్తా. అందుకనే ఇక బాధ్యత మీ ఒకవేళ ఇక్కడ అత్తసుటు మీ ఒకవేళ మీ లొత్త ఇక్కడ అత్తస్కే మీ నాటిని ఇక్కడ అత్తరితే చీకటి బాధ జరిగితే రైతులు కూడా తోందారు. ఒకవేళ మనకి వెలుగు ఒక లైట్ మీద తింటే మనం లైట్ మీద వాడతారు, బజర్తే వాడతారు. ఆ బజర్తే వాడితే తిన్నారంత బాధ్యత వెలుగు మంత దేవుని బిడ్డ. కానీ అందుకనే ఆ వెలుగులకు మీరు కూడా ప్రకాశించడానికి కట్టమంటారు. అందుకని ఆ వెలుగు కూడా దీపస్తంభం మీద పెడతారు. ఈరోజు ప్రతి విశ్వాసం ఒక వెలుగు ఉడటి. మన కొత్త కుమారు కూడా ఉడటి ఆ ట్యూబ్ లైట్ మింతే, బజార్ లైట్ వెలిమింతే, బజార్ నడవ మింతే, బజార్ నడవ మనకి కులేతురుకు బత వాయిత వెలుతురు వాయిత వెలుగు వాయిత. ఈ రోజు కూడా క్రైస్తవుడు విశ్వాసి భేదమంత వల్ల తిరిగితే ఒక వెలుగులకు ప్రకాశించవాలి. హల్లెలూయా. ఊరటి నువ్వు వెలుగు ప్రకాశిస్తానే ఆ వెలుగు దగ్గర అనేకులు వాతురాలే వేరే వాతురు పాపిస్తులు పాపంతే మందులు లేకపోతే చీకటితే మందులు. అబ్బా వెలుగుతే మాత్రం ప్రశాంతం నిందిరా, చీకటి అసలు రైతురం తోందరు రాయిందా ఈ పరిస్థితి మనకు. అందుకనే బాధ జరిగితే మనం ప్రతి విశ్వాసలే నిజమైన విశ్వాసి వెలుగుగా మంతరాలు వేలమంటారు. వెలుగుగా నిమ్మ వెలగవాలి, ప్రార్థనతో వెలగవాలి, విశ్వాసంతో వెలగవాలి, వాక్యంతో నువ్వు వెలగవాలి. వెలిగి నువ్వు వెలుగుగా మందవాలి, పరిశుద్ధంగా మందవాలి, పవిత్రంగా మందవాలి, నీతిమంతుడిగా మందవాలి దేవుని బిడ్డ. అసుటే నిజమైన దేవుని బిడ్డ, అసుటే నిజమైన విశ్వాసి, అసుటే నిజమైన క్రైస్తుడు దేవుని బిడ్డ. గమనించాలి. అందుకే నీకు బాధ్యత ముందుతో ఒక దీపస్తంభం లెక్క ప్రతి విశ్వాసం అందవా. నువ్వు యేసు ప్రభుని మారమైతే నమ్మితే రోగం సగే కదా, లేక బాధ సగే కదా, లేకపోతే లొత్త గొడవ మొదలకి సగే కదా. నీ జీవితాన్ని యేసు ప్రభుని నమ్మి యేసు ప్రభు మాటకేంటి నీ జీవితాన్ని మార్చవా, నీ బుద్ధి మార్చవా, నీ బతుకు మార్చవా, నీ మనసు మార్చవా, పాపం విడిచి పరిశుద్ధంగా జీవించవాలని యేసు ప్రభుకి అర్థమవుతారు. పాపం విడిచి పరిశుద్ధంగా నేను జీవిస్తుంటే వెలుగు